ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మరి మౌనం అనే అంశం మీద మాట్లాడాలి అని నేను ప్రేరేపింపబడినాను. మరి మౌనం అనగా ఏంటి? మీకు ఏమర్థమైంది? మౌనం అంటే ఏమి, అమ్మగారు ఏం ప్రసంగం చేస్తుందని మీరు అనుకున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను దేవుని వాక్యం ఆధారం చేసుకొని మౌనం గురించి మాట్లాడాలి. విశ్వాసికి ఈ మౌనంగా ఏ విధంగా దేవుని సన్నిధిలో కనిపెట్టాలో చాలామందికి తెలియదు. భక్తి అంటే అల్లరి చేయడం, భక్తి అంటే ఎగరడం, దుంకడం. అవును, భక్తిలో ఇవి కూడా ఉన్నాయి. ఆనందం పట్టజాలక చప్పట్లు గట్టి కొట్టి మరి గొప్ప ఉత్సాహంగా దేవుని ఆరాధించడం కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కానీ మౌనంగా ఉండడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కనిపెట్టడం, కొద్దిగా దేవుని స్వరాన్ని వినడానికి మానవునికి విశ్వాసికి సమయం లేకుండా హడావుడిగా అయిపోయింది. అంత గజిబిజి లోకంలో ఉన్నాం మనం. ఉదయకాలం లేవగానే మనం పరిగెత్తాం, ఆ పని ఈ పని ఆ పని. కానీ నేనేమంటున్నానంటే, నా భక్తి జీవితం ద్వారా నేను మీకు తెలియజేయాలి. దేవుడు నాకు నేర్పిన పాఠాలన్నీ మీకు తెలియజేయాలి. దట్స్ మై డ్యూటీ. అందుకే యేసుతో నా పయనం అని తిరిగి యూట్యూబ్లో మరి వేస్తున్నాం. దాదాపు 47 ఎపిసోడ్స్ ఉంది. ఐ విల్ కంటిన్యూ. మరి నాకు రోజు ఉన్న నడక కదా, యేసుతో ఉన్న పయనం గురించి నేను తప్పకుండా మరి యూట్యూబ్లో మీరు గమనించి వినండి. సగం సగం వినకండి, వింటే పూర్తిగా వినండి. అప్పుడే దేవుడు మీతో మాట్లాడతాడు. కనుక మీకు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, మరి తెలియని వాళ్ళకి తెలపండి. అంటే దేవుని దగ్గర ఉన్న భక్తులు ఎన్నో పాఠాలు నేర్చుకుంటారు. దేవుని మాటల కొరకు వారు ఎదురు చూస్తూ ఉంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ సెయింట్ అండ్ ఏ డిసైపుల్ అండ్ ఏ బిలీవర్? చాలా తారతమ్యాలు ఉంటాయి. ఒక విశ్వాసికి, ఒక భక్తునికి, దేవునితో సన్నిహితంగా నడిచే వ్యక్తికి, దూరంగా ఉండి దేవునికి మొర్ర పెట్టేవారికి, ఇవన్నీ కూడా చాలా క్లాసిఫికేషన్ ఉంటుంది. కానీ దేవుని దగ్గరగా ఉన్న వ్యక్తులు చెప్పిన మాటల్లో చాలా జ్ఞానం ఉంటుంది. కాబట్టి మీరు అట్టివారు చెప్పిన మాటలను శ్రద్ధగా వినాలి. దేవుని మాటలే అవి. మన పరిచర్యకు, టీవీ పరిచర్యకు ఏం పేరు పెట్టినాం? జీవపు మాటలు. అంటే ఏంటి? దాంట్లో ఏమున్నది? జీవమున్నది, నేను బ్రతికిస్తుంది అన్నమాట. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. శ్రమదినమున అది నాకు నెమ్మది కలగజేస్తుంది. కాబట్టి దేవుని వాక్యము శ్రద్ధగా వినాలి. మౌనం అనే ప్రసంగంలో ఏంటి ప్రాధాన్యత అంటే, దేవుడు నాకు నేర్పించిన పాఠం మీకు నేర్పిస్తున్నాను. నేను దేవుని సేవలో అడుగుపెట్టినప్పుడు చాలా పనులు ఉండేది. చాలా పనులు అంటే నాకు 24 గంటలు సరిపోకపోయేది. మీకు తెలుసు, నేను సమయానికి పిల్లల్ని స్కూల్కి పంపాలి, సమయానికి అయ్యగారిని మరి పరిచయం చేయాలి, సమయానికి నేను బ్యాంకుకి పరిగెత్తాలి, సమయానికి మళ్ళా చాలామంది వచ్చి ఆలయంలో వెయిట్ చేసే వాళ్ళకి ప్రార్థనలు చేయాలి. ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికి నాకు సమయం చాలకపోయేది. అప్పుడు దేవుడు నాకు నేర్పించిన పాఠం, ఆగు, నేను నీతో మాట్లాడాలి, స్టాప్, ఐ హ్యావ్ టు టాక్ టు యూ. అది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నేను నా సొంత తెలివితో, సొంత జ్ఞానంతో పరిగెత్తి, అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఏవేవో నిర్ణయాలు తీసుకోవడం కాదు. మొట్టమొదటి గడియలు దేవుని సన్నిధిలో మౌనంగా ఉండడం నేర్పించినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మీలో ఎంతమంది అలాగూ ఒక గంట సేపు అయినా దేవుని సన్నిధిలో మౌనంగా ఉంటారంటే, నాకు తెలుసు హార్డ్లీ ఒక 4-5 చేతులు ఎత్తారేమో. కానీ ఆ మౌనంలో దాగి ఉన్నది మొత్తము దీవెనలు. ఆ మౌనము దేవుని సన్నిధిలో ఉండడం, వెయిటింగ్ అపాన్ ద లార్డ్. మీరు పాత నిబంధనలు చూస్తే యెహోషువ భక్తుడేమి, మోషే భక్తుడేమి, వాళ్ళని దేవుడు అన్నాడు, రా ఉదయకాలం లేచి నా సన్నిధికి రా, నేను నీతో మాట్లాడాలి అంటాడు కదా. అలాగూ మనతో మాట్లాడడానికి, మనల్ని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు అని తెలపడానికి, ఆయన మనస్సు మనకు తెలపడానికి, ఆయన విధానాలు, ఆయన త్రోవ, ఆయన తలంపులు మన పట్ల ఏముందని తెలపడానికి దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలతో ఆ సమయం గడపాలని ఆశిస్తూ ఉంటాడు. అది లేనందుకే మనం ఇంతగా కలవరపడుతున్నాం. అందుకే ఈరోజు దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, దేవుని ప్రేమించేవారులారా, మీరు తప్పకుండా మొట్టమొదటి గడియ దేవునితో గడపడం నేర్చుకోవాలి. అయ్యో మాకు జూమ్ ఉంది, మేము జూమ్ కూడా అటెండ్ చేయండి. నన్ను బలపరచమని ఎందుకు, నేను సమస్తము చేయగలను. జూము అటెండ్ చేయండి, ప్రార్థన చేయండి, ఏకాంత ప్రార్థనలు మరొకండి. 1 గంట గడియ దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి మీరు గడపాలి తప్పకుండా. ఎందుకంటే మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు దేవునితో, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఎంత అల్లరి అనుకుంటారు. గట్టిగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, లేకుంటే గట్టిగా ఏడుస్తే వింటాడు. అవును వింటాడు, కానీ నువ్వేదన్నా పొందుకోవాలి కదా. కాబట్టి దేవుడు నీతో ఏం మాట్లాడుతుండో వినొద్దా? డోంట్ యూ వాంట్ టు హియర్ వాట్ గాడ్ వాంట్స్ యూ టు హియర్? కనుక దేవుని మాటలు వినడానికి కొద్దిగా నిశ్శబ్ద సమయం చాలా అవసరం.
యూ నీడ్ టు బి సైలెంట్ వెన్ గాడ్ స్పీక్స్. దేవుడు మాట్లాడగొడుతున్నాడు. నాకు అలాంటి అనుభవాలు చాలా ఇచ్చినాడు. సైలెంట్ టైం విత్ గాడ్. మరి మౌన సమయం గడపాలంటే మరి అందరూ లేచినాక ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ లేచి, పనివాడు వచ్చి, న్యూస్ పేపర్ వచ్చి, పాలోడు వచ్చి, అది అలా తోటమాలి వచ్చి అందరూ లేచినాక ఆ సమయం నీకు దొరకదు. నీవు వీళ్ళందరూ లేవకముందే లేవాలి. చప్పట్లు కొడతారు ఒకసారి. వీళ్ళందరూ ఎవ్వరు కూడా లేవకముందే లేవాలి. ఆ బిచ్చగాడు వచ్చి గేట్ దగ్గర అమ్మా అని పిలవకముందే. అంటే ఈ శబ్దాలేవి కూడా నీ చెవులకు తాకముందే నీ శబ్దము దేవునికి, దేవుని శబ్దము నీకు వినబడాలి. హల్లెలూయా. 5వ కీర్తనలో మాట ఉంది, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడాలి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లెట్ మై వాయిస్ రీచ్ యూ లార్డ్. ఉదయమున నీవు మాట్లాడేది నాకు వినబడాలి. అది ఎంత ప్రశస్తమైన గోల్డెన్ టైం. ఆ సమయం గురించి నేను మాట్లాడాలనుకున్నాను. దీని గురించి మరి పదే పదే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దానికి తగిన మరి అంశాలు నాకు ఇచ్చి మరి టైటిల్ పెట్టి యూట్యూబ్లోను మరి ఆలయంలోనూ ప్రసంగం చేసినాను. ఫస్ట్ 15 అని ఒక ప్రసంగం చేసినాను. మరి మీలో ఎంతమంది చూస్తున్నారో తెలియదు. హౌ టు సీక్ గాడ్, ద ఫస్ట్ 15 minutes వాట్ యూ షుడ్ డూ. తర్వాత లక్ష్యం అని మొన్న పెట్టినాను. దానికి 5,000కు పైగా వ్యూస్ వచ్చినాయి. ఎందుకంటే నాకు వచ్చే వ్యూస్ అంతా అసలైన వాళ్ళే ఉంటారు. ఉట్టిగా చూసి చూసి బ్రౌజ్ చేసేవాడు. మంచిగా విన్నవారు 5,000కు పైగా ఉన్నారు. ఈ లక్ష్యం ఏంటి అంటే దాంట్లో ఇంకొక 5 సూత్రాలు కూడా యాడ్ చేసి, నేను గుడ్లవెల్లూరు అని ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మరి నేను ప్రయాణం చేస్తున్నాను. నాకు తెలియదు అక్కడ ఆలయంలో మాట్లాడాలని కూడా నాకు తెలియదు. అయిపోయింది ఆరాధన. ఆ పాస్టర్ గారిని, ఆ కుటుంబ సభ్యులను దర్శించాలని వెళ్దామంటే అప్పుడు ఆరాధన జరుగుతుంది. వాళ్ళు బలవంతంగా నాకు వాక్యం చెప్పాలంటే నేను వాక్యము మరి ఎక్స్టెంపోర్గా మాట్లాడినాను. అదే లక్ష్యం అనే మరి ప్రసంగం పేరు కూడా దేవుడు ఇచ్చినాడు. 20 సూత్రాలు చెప్పినాను విశ్వాసి కొరకు. అయితే ఇలాగూ మరి దేవుని వెతకడం, దేవునితో సమయం గడపడం, దేవుడు చెప్పే మాటలు వినడం, మరి సాయంకాలం కూడా మాట్లాడతాను క్వైట్ టైం విత్ గాడ్. అంటే ఇవన్నీ కూడా దేవుడు మనల్ని సిద్ధపాటు చేస్తున్నాడు అని నాకు అర్థమైంది. ఈ మధ్యలో క్రొత్త విధానం నేర్పించినాడు దేవుడు నాకు. నేను దేవుణ్ణి అడిగినాను, ఎప్పుడు నేను ఇతరులకు ప్రసంగం చేస్తూ ఉన్నాను, సరే కానీ వాక్యం ఇస్తున్నాను, ప్రసంగాలు చేస్తున్నాను. అప్పుడు పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నీకు నీవే ప్రసంగం చేసుకో అని అన్నాడు. నాకు నేనే ఎట్లా ప్రసంగం చేసుకోవాలి అంటే, అద్దం ముందు నిలబడు, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పోయి నిలబడి దేవుడు నిన్ను ఏం కోరుకుంటున్నాడో అవన్నీ నీ ప్రాణంతో నువ్వు ప్రసంగం చేయమన్నాడు. అయితే ఇప్పుడు అది అలవాటు చేసుకున్నాను. అద్దం ముందు నిలబడి, ఏ జాయ్ చిరియన్, దేవుడు చెప్పినట్టు విను, దేవుని సన్నిధిలో మౌన సమయం గడుపు, దేవుని వాగ్దానాలన్నీ కూడా స్వతంత్రించుకో. దేవునికి నిన్ను గురించి చాలా గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. నీ గొప్ప మందిరం దేవుడు ఇస్తాడు. నీ కుటుంబం అంతా దేవుని సేవ చేస్తారు. నాకు నేనే ప్రసంగం చేసుకున్నాను. మీరు కూడా అలా చేయండి, చాలా శక్తి పుంజుకుంటారు. దేవునికి స్తోత్రం. క్వీన్ ఎలిజబెత్ అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. 96 ఏళ్ళు బతికింది. 70 సంవత్సరాలు రాజ్యం ఏలింది. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏలడం అంటే మాటలు కాదు కదా. అంటే ఒక స్త్రీకి ఎంత సాధ్యమైందా అని నేను ఆమెను గురించి బ్రౌజ్ చేసినప్పుడు, షీ హ్యాడ్ ఎ జీసస్ సెంటర్డ్ లైఫ్ అంట. ఆమె యేసును గురిగా పెట్టుకుంది. అంతకే ఆమె ఎంత దీర్ఘాయుస్తో, మంచి ఆరోగ్యంతో, అందంగా, చందంగా, నీతి నియమాలు పాటిస్తూ, ప్రిన్సిపల్ లేడీ, ఒక రాణిగా ఆమె వెలసింది. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టండి ఆమె కొరకు. దేవుని స్తోత్రం. అంటే ఇఫ్ ఇట్ వాజ్ పాసిబుల్ టు వన్ లేడీ క్వీన్ ఎలిజబెత్, విశ్వాసి అంతకంటే గొప్ప ఆధిక్యత కలిగి ఉన్నాడు కదా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు పాటించాలి. పరిశుద్ధ గ్రంథంలో సైలెంట్ ఇయర్స్ అంటే మౌన సమయము ఉన్నది పాత క్రొత్త నిబంధనలకు మధ్యలో. అంటే ఈ మౌన సమయంలో దేవుడు నిశ్శబ్దంగా ఉండినాడు. దేవుడే నిశ్శబ్దంగా ఉంటే ఇంకా ఎంత మనం కలత చెందుతాం కదా. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. హీ రివీల్డ్ నథింగ్ న్యూ టు హిస్ పీపుల్. ఆయన ప్రజలకు ఏది కూడా కొత్తది బయలుపరచలేదంట. దేవుడు నిశ్శబ్దంగా ఉండినట్ట. ప్రవక్తలను లేపలేదంట. అంటే దేవునికి ఒకవేళ ప్రజల మోటుతనము, మొండితనం, తిరుగుబాటుతనంతో దేవుడు మరి అలాగూ హీ గాట్ వెక్స్డ్. అంటే దేవుడే మాట్లాడుకుంటే ఎలా ఉంటుందని నేను ఆలోచించాను. వెన్ గాడ్ గోస్ ఇన్ టు సైలెంట్ మోడ్, అది 400 సంవత్సరాలు పరిశుద్ధ గ్రంథంలో పాత క్రొత్త నిబంధనల మధ్యలో ఉంది. అంటే బిఫోర్ గాడ్ గెట్స్ సైలెంట్ విత్ అస్, లెట్ అస్ బి సైలెంట్ బిఫోర్ గాడ్. దేవుని స్తోత్రం. దేవుడు నిశ్శబ్దంగా మన జీవితంలో ఉంటే మనం ఇక బ్రతికుండలేము కదా. కాబట్టి మనమే ఆయన సన్నిధిలో నిశ్శబ్దంగా ఉండి ఆయన మనస్సును తెలుసుకోవాలి.
ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడని వాక్యంలో ఉంది. దేవుడు తప్పకుండా తన ఉద్దేశాలను, తన సంకల్పాలను, తన ప్రేమను, తన శక్తిని తన భక్తులకు తప్ప, మరి తన యందు నమ్మకం ఉంచే విశ్వాసులకు తప్ప మరెవరికి తెలియజేస్తాడు. కాబట్టి ఈ నిశ్శబ్దత లేక ఈ లక్ష్యం లేక మౌనం ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో మనము మరి తప్పకుండా మరి చేయాలి. అంటే యూ టు రిమైన్ సైలెంట్ బిఫోర్ గాడ్. కుటుంబంలో అల్లరి లేక మన ప్రయాసం లేక మనస్పర్ధనలు, వాగ్వాదాలు ఇవన్నిటికి దూరంగా ఉండాలి విశ్వాసం. ఎందుకంటే యూ ట్రస్ట్ ఎ గ్రేట్ లివింగ్ గాడ్. జీవం గల దేవుని యందు నీ విశ్వాసం ఉంది కాబట్టి నువ్వు మాటకు మాట, తూటకు తూట ఇచ్చి పెద్ద కలవరం సృష్టించి వాళ్ళతో ఆర్గ్యూ చేసి నేను ఎప్పుడు ఆ పని చేయను. ఒక్క మాట చెప్తాను లేక ఒక సెంటెన్స్ చెప్తాను, అంతకంటే నేను దాటను. ఎందుకంటే నాకు తెలుసు మై కనెక్షన్ ఈజ్ విత్ గాడ్. హల్లెలూయా. నాకు దేవదేవులతో నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆ రాజులకు రాజు, ప్రభులకు ప్రభుత్వం నాకు కనెక్షన్ ఉంటే నేనేంటి మానవులతో మరి గొడవకు దిగడం ఎందుకు? నేనెందుకు నా నోరు పాడు చేసుకోవాలి? నేను దేవుని సన్నిధిలో మొరపెడతాను. వాళ్ళందరూ లేవకముందే ముందే లేస్తాను. ముందే లేచి మంచిగా శుచి శుభ్రం అంతా చేసుకొని చక్కగా దేవుని సన్నిధిలో నా సమయాన్ని గడుపుతాను. అదే ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అయితే మరి ఆ దినమంతటి కొరకు నేను సిద్ధపాటు చేస్తాను. అవును, కొద్దిగా మంచిగా నీ శరీరం కూడా నువ్వు ప్రేమించాలి. ఎందుకంటే శరీరము బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మరి పరిశుద్ధంగా ఉండాలి. నేను ఎప్పుడు నాతోనే నేను ప్రసంగం చేస్తాను, బీ కేర్ఫుల్, యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. నేనే ప్రసంగం చేస్తాను అద్దం ముందు నిలబడి, జాయ్ చెరియన్, టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. నువ్వు అలసట చెంది నీరసించిపోతే సేవ జరగదు. కాబట్టి యాక్టివ్గా ఉండు, దేవుని అడుగు, శక్తి అడుగు. దేవుడు తన భక్తులకు బలము ధరింపజేస్తాడు. వాగ్దానాలన్నీ నాకు నేనే ప్రసంగం చేసుకుంటాను. ఐ ఫీల్ సో గుడ్. అయితే దేవుని ఆలయం, దీంట్లో పాపం ప్రవేశించొద్దని నేనే ప్రసంగం చేస్తాను. ఎందుకంటే మీరు అనుకుంటారు యూట్యూబ్లో అమ్మలు వేల మంది వింటున్నారు, దేశాలు తిరిగి వాక్యం ఇస్తుందని. కానీ మీకు ఈ సీక్రెట్ తెలియదు. అందుకే చెప్తున్నాను, మొట్టమొదట నేనే ప్రసంగం చేసుకుంటున్నాను. ఈ మధ్యలో దేవుడు నాకు నేర్పించినాడు. అద్దం ముందు నిలబడి అన్ని పాజిటివిటీ, స్పీక్ పాజిటివ్. నిన్నటి రోజు ఒక సహోదరి వచ్చి అన్ని చీకటి మాటలు చెప్తుంటే నేను స్టాప్ ఇట్, ఐ డోంట్ వాంట్ టు లిజన్. ఐ యామ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ లైట్. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆయనలో ఏ చీకటి లేదు, ఆయనలో ఏ చంచలత్వం లేదు, ఆయనలో ఏ మోసం లేదు, ఏ చెడుతనం లేదు. కాబట్టి నమ్మాలంతే దేవుని మాట, నమ్మాలి. ఆ యొక్క వెలుగుమయమైన మాటలు నీ హృదయంలో చేర్చుకోవాలి. ఎవ్రీథింగ్ విల్ టర్న్ గుడ్ ఫర్ దోస్ హు బిలీవ్. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఎప్పుడు చీకటి మాటలు, ఎప్పుడు భయం, ఎప్పుడు ఆందోళన, తొందరగా వెళ్ళిపోతావు. అలా కాకుండా, అందుకే నేను ఈ క్వీన్ ఎలిజబెత్ ది ఫోటో నా పెద్ద కుమారుడు అఖిల్కి చెప్పినాను, అఖిల్ నాకు మంచి పిక్చర్ కావాలా క్వీన్ ఎలిజబెత్ది. అది నా ఆఫీస్ రూమ్లో ఒకటి ఉండాలా, నా పడక గదిలో ఒకటి ఉండాలా. నేను చూడాలి ఆమెను, ఎందుకంటే షీఈ్ ఎ విన్నర్. ఆమె జయించింది కదా. ఆమె జీవితం ఎంత మాదిరికరంగా ఉంది. దాని కింద ఆమె చెప్పిన మాటలు కూడా, ఐ హ్యావ్ జీసస్ ఇన్ మై హార్ట్, ఐ లుక్ టు జీసస్. అవును, చప్పట్లు కొడితే కొట్టండి. అయితే మీరు కూడా మరి ఇలాంటి ఇన్స్పిరేషన్ పొందుకోవాలి. అవును, మన ముందు నడిచిన వారు మనకు ఆదర్శప్రాయంగా ఉన్నప్పుడు వారిని అనుకరించాలని వాక్యంలో. అప్పుడు ఆమె ముఖంలో ఉన్న వర్చస్సు, ఆమె చిరునవ్వు, ఆమె ధైర్యం, ఒక రాణిగా ఏలింది కదా. అవును, ఇంత అభిషేకము దేవుడు ఆమెకి ఇచ్చినాడు. అవును, అలాగుండాలి. ముద్దుగా మరి బద్ధకంతో లేచి ఆవలింత లేస్తూ అయ్యో అంటూ చీకటి మాటలు, దరిద్రపు మాటలు, ఇంట్లో ఉన్న వాళ్ళని తిట్టి, పనోళ్ళని తిట్టి, వాళ్ళని తిట్టి, వీళ్ళని తిట్టి దరిద్రంలోకి దిగజారిపోతారండి. అందుకే వెలుగుమయంగా ఉండాలి దేవుని బిడ్డ. సూర్యుడు ఉదయించినప్పుడు మనకు ఎంత సంతోషం కదా. దెబోరా అంటది, నన్ను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించారు. న్యాయాధిపతులు 5:31. లుక్ ఎట్ దెబోరా. 40 సంవత్సరాలు ఆమె ఇశ్రాయేలు ప్రజలను ఏలిందండి. 40 years. ఆ 40 years కాలంలో ప్రజలు నెమ్మదిగా ఉండినారంట. ఎందుకంటే ఆమెలో ఉన్నది ఆ దైవశక్తి, ఆమెలో ఉన్న శక్తి గల మాటలు ప్రజలను బ్రతికించింది. దేర్ వాజ్ పీస్ ఇన్ ఇజ్రాయెల్. అలాగూ దేవుడు పురుషులనైనా స్త్రీలనైనా ఆయన రూపంలో సృజించుకున్నాడు. కాబట్టి ఎవరు అందుబాటులో ఉంటారో వాళ్ళని ఆశీర్వదించి దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. దేవుడు పక్షపాతి కానే కాడు. గాడ్ ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. ఎవరు అందుబాటులో ఉంటారో, ఎవరు విధేయులవుతారో, ఎవరు దేవుని మాటకు లొంగుతారో తప్పకుండా అట్టి వారిని దేవుడు గొప్పగా వాడుకుంటాడు. నమ్మితే దేవునికి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు
మనము మన నాలుకను అదుపులో ఉంచుకొని మౌన సమయము దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకోవాలి. చాలా మాటలు నేను ఇదే గమనించినాను, విశ్వాసుల్లో కానీ ప్రజల్లో కానీ అనవసరంగా మాట్లాడడం, నోరు ఉంది కాబట్టి మాట్లాడడం, చిక్కుల్లో పడడం, దేవునికి అయిష్టమైన కార్యాల్లో జోక్యం చేసుకోవడం. అప్పుడే నాకు దావీదు రాసిన కీర్తన 141 ఒకసారి చూడండి, ఇంత మంచి ప్రార్థన చేస్తాడు. Psalms 141 3వ వచనం 141:3 యెహోవా నా నోటికి కావలియుంచు, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టు. బా మంచి ప్రార్థన. ఈ ప్రార్థన ఎప్పుడైనా చేసినారా? నాకు ఇల్లు కావాలి, వాకిల్లు కావాలి, బట్టలు కావాలి, అది కావాలి, సరుకులు కావాలి, కానీ ఎప్పుడైనా ఈ ప్రార్థన చేసినారా? నా నోటికి నీవు కావలించు, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టు. అవును, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదంట. సామెతలు 10:19 ఉంది, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, తన పెదవులు మూసుకొని వాడు బుద్ధిమంతుడు. వివేకైన వాడు ఎక్కువ మాట్లాడాడు, మౌనంగా ఉంటాడు. ఒక దగ్గర నేను చదివినాను, అవుట్ ఆఫ్ సైలెన్స్ అండ్ ప్యూరిటీ కమ్స్ ద వర్డ్ ఆఫ్ పవర్ అంట. ఎప్పుడైతే నిశ్శబ్దంగా ఉంటావో, పవిత్రంగా ఉంటావో, నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా శక్తి గలదిగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ నోటి మాటల కొరకు ఎదురు చూస్తారు జనాలు, ఏం మాట్లాడుతున్నారు. ఎందుకంటే పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉంది, సైలెన్స్ ఉంది. వారి నోరు మరి జారకుండా వారి పెదవులు కాపాడుకుంటున్నారు, విస్తారంగా మాట్లాడడం లేదు, అవసరం కొలిదే మాట్లాడుతున్నారు, మౌనం పాటిస్తున్నారు. సమయోచితమైన మాట వెండి పళ్ళెంలో, చిత్రమైన వెండి పళ్ళెంలో బంగారు పళ్ళ వంటిదని వాక్యంలో ఉంది. అంటే అలాగూ ఆచితూచి మాట్లాడాలి. విశ్వాసులంటే ఏమైనా లైసెన్సా? ఇష్టం వచ్చింది మాట్లాడడం. చెడ్డ మాటలు, బూతులు, సాకులు, కొండెములు, అబద్ధం కూడా ఈజీగా మాట్లాడేస్తారు. ఈ సమయంలోనే నా ప్రయాణంలోనే ఒకరిని బాగా కోపం చేసిన నేను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది, అబద్ధం కూడా చెప్తున్నాను. స్టాప్ అన్నా నేను, ఎందుకు మాట్లాడుతున్నావు అనవసరంగా, అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు, నాకు తెలుసు సత్యం అని చెప్పిన. భయపడిపోయింది. అవును, మరి ఒకరికొకరు మనం ఏం చేయాలా, బుద్ధి చెప్పుకోవాలి కదా. అంటే అలా కాకుండా లూజ్ టంగ్ అని అంటారు ఇంగ్లీష్లో. డోంట్ హ్యావ్ ఎ లూజ్ టంగ్. ఏ బిలీవర్ ఈజ్ నాట్ సపోజ్ టు హ్యావ్ ఎ లూజ్ టంగ్. నువ్వు మాట్లాడే ప్రతి మాట ముందు ఒకటి ఆలోచించాలంట, ఇది అవసరమా, ఇది న్యాయమా, ఇది సత్యమా. 3 ప్రశ్నలు చెప్పండి. 3 ప్రశ్నలు ఏంటి? మొదటేంటి? ఇది అవసరమా, రెండవది న్యాయమా, ఇది సత్యమా. వెరీ గుడ్. అయితే చాలా దివ్యమైన సమాధానాన్ని, ప్రశాంతతను అనుభవిస్తావు ఎప్పుడైతే నీ నాలుకను అదుపులో ఉంచుకుంటావు. యూ గెట్ డివైన్ పీస్ అండ్ యూ కెన్ అవాయిడ్ మెనీ ప్రాబ్లమ్స్ వెన్ యూ కంట్రోల్ యువర్ టంగ్. 3 కార్యాలు ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలి. టంగ్, టెంపర్ అండ్ టెంప్టేషన్. అన్ని 3 టీతోనే స్టార్ట్. టంగ్, టెంపర్ అండ్ టెంప్టేషన్. ఈ 3 నువ్వు అదుపులో పెట్టుకుంటే తప్పకుండా యూ విల్ హ్యావ్ ఎ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్. అంటే ఇట్టి ప్రశాంతత కావాలంటే చాలా అద్భుతమైన సహాయం దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో 66 గ్రంథాల్లో ఒక అధ్యాయం అంతా నాలుక మీద ఉంది. ఏ అధ్యాయం అది? యాకోబు 3వ అధ్యాయం. చదువుతూ ఉండాలి అప్పుడప్పుడు తీసి. ఆ 3వ అధ్యాయం చదవాలి. నాలుక చిన్న అవయవం, కానీ అది చిన్న నిప్పంట అడవంతా తగలబెట్టేస్తుంది. చూడండి, అనవసరంగా మాట్లాడడం, భార్యాభర్తల మధ్యలో ఎన్ని గొడవలు, ఎన్ని చిచ్చులు సాతాను తీసుకొస్తుంది. అది సాతాను తంత్రం అని ఎరగాలి, భార్యనన్నా భర్తన్నా. ఎందుకు అనవసరంగా మాట్లాడాలి? దేవుడు ఎంత ఆశీర్వదించినాడు, పిల్లల్ని ఇచ్చినాడు, పిల్లలకు తెలివితేటలు ఇచ్చినాడు, రాకపోకలు కాపాడుతున్నాడు. ఏ హఠాన్ మరణాలు, ఉపద్రవాలు, రోగాలు లేకుండా కుటుంబాన్ని ఎంత అద్భుతంగా కాపాడితే ఎందుకు ఇంత పొగరు మీకు? ఎందుకు? వై యూజ్ యువర్ టంగ్ దిస్ వే దట్ వే? దేవుని కీడు కుటుంబంలో ప్రవేశిస్తుంది. దేవుడు నియమించిన ఒక దాసురాలుగా నేను చెప్తున్నాను, డోంట్ టాక్ అన్నెసెసరీలీ. ఊరికే మాటలు, తిట్లు, పిల్లల ముందు, భార్యాభర్తల గొడవలు. నాకు అనిపిస్తుంది వారు జారు చోట దేవుడు వారి పాదాలు ఉంచినాడు. నేను ఎప్పుడు గద్దిస్తూ ఉంటాను ఇలాంటి వారిని. చాలా ఆలోచడి, ఉన్నదానికి లేని దానికి పెద్ద పోరాటం, ఆరాటం, కొట్లాడడం. నీకుందా శక్తి, నాకుంది. ఇదేమన్నా మరి యుద్ధభూమి మీ ఇద్దరు కొట్లాడడానికి?
భార్య అటు, భర్త ఇటు, పిల్లలందరూ ఇటు దిక్కుమాలు చూస్తూ ఉంటారు. ఏమైపోతుందో ఈ 2 పవర్స్ మరి కొట్లాడుతూ ఉంటే మరి మా పిల్లలకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది, వాళ్ళకి ఆత్మవిశ్వాసం పోగొట్టుకుంటారు. మగపిల్లలైతే బయటకు వెళ్ళిపోయి తిరుగుతారు, ఇంకా అటు ఇటు తిరుగుతారు, చెడు సంగతిలో పడిపోతారు. ఆడపిల్లల గుట్టు రట్టు కావాలంటే కొద్దిగా టైం పడుతుంది. జాగ్రత్త ఆడపిల్లల గురించి. మీరు అనుకుంటారు పిల్లలందరూ బాగున్నారులే, మేము పోట్లాడొచ్చాను. స్టాప్. మీరు దేవుని స్తుతించండి. దేవుడు చేసిన మేలు దేని మర్చిపోవద్దు. దావీదు మహారాజు తనతోనే ప్రసంగం చేస్తున్నాడు కదా. 103వ కీర్తనలో ఏమంటున్నాడు? ఎవరితో ప్రసంగం చేసినాడు? తనతోనే, తన ప్రాణంతో ప్రసంగం చేస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరు. అలా కోపం వచ్చినప్పుడు ఒక్కసారి నువ్వు ఆగి మౌనంగా ఉండి, ఎక్కడ నుండి నన్ను దేవుడు ఇక్కడికి తీసుకొచ్చినాడు, ఎంత నీచ స్థితి నుండి ఉన్నతమైన స్థాయికి తెచ్చినాడు, ఎంతగా నా పిల్లల్ని ఆశీర్వదించినాడు, ఎన్ని మార్లు నేను మరణం అంచుల వరకు వెళ్తే తిరిగి జాలితో ప్రేమతో నన్ను బ్రతికించినాడు. ఈరోజు నేను సజీవుడనే ఉన్నాను, సజీవునాలే ఉన్నాను, కావలసినవన్నీ ఆశీర్వాదాలు నేను పొందుకున్నాను. నా నోరు భద్రంగా కాపాడుకోవడానికి నా జ్ఞానము దయచేయి. హల్లెలూయా. నా నోటిని కాపాడు, నా పెదవులకు కాపు దయచేయి. ఎందుకంటే విస్తారమైన మాటల్లో తప్పకుండా పాపం ఉంటుంది, దోషం ఉంటుంది, అవిధేయత ఉంటుంది, దేవుని మరవడం ఉంటుంది, దేవుని దగ్గర నుండి ఉగ్రత వస్తుంది, తప్పకుండా వస్తుంది. నా వివాహం అయినాక నాకు తెలియదు మ్యారీడ్ లైఫ్ అంటే ఎట్టుంటుంది, అంతా చాలా గారాభంగా పెరిగినాను. ఆ బ్యాక్ ఆన్సర్స్ ఇచ్చేది నేను. ఒక్క మాట అంటే ఇంకోటి, సర్వ్ నైస్లీ టెన్నిస్ వాడినట్టు ఉండేది మా జీవితం. ఒక్కటంటే ఇంకోటి, ఇంకోటి అంటే ఇంకోటి. మా తల్లి నన్ను పిలిచింది, పడక మీద ఉంది, కన్నీళ్లతో చెప్పింది, బిడ్డ ఇలాగ నువ్వు కలహిస్తే మాత్రం తప్పకుండా నువ్వు మరణం చూస్తావు అనేది. చాలా వణికిపోయినాను, భయపడిపోయినా. ఏంటి ఇట్లా మాట్లాడుతుంది ఏంటి? భార్యాభర్తలు అయితే కలహించరా? భార్యాభర్తలే గొడవ పెట్టరా? కాదు, అలా కాదు. దేవుడిచ్చిన వాటి కొరకు నువ్వు స్తుతించు, దేవుని సన్నిధిలో ఉదయం లేచి గడుపు. ఎందుకు ఇలా పోట్లాడుతున్నావు? ఇదేమో మహిళా మండల నువ్వు వాగ్వాదం చేయడానికి? ఇది కుటుంబ జీవితం, దేవుడు పెట్టిన వ్యవస్థ. భార్యాభర్తలు భయభక్తులతో ఉండాలి, అప్పుడే పిల్లలు ఆశీర్వదింపబడతారు. జాగ్రత్త, నువ్వు నేను చెప్పిన మాట వినకుంటే మరణం కనులార చూస్తాను. ఆమె చెప్పినట్టే అయింది. ప్రథమ కుమార్తెను దేవుడు తీసేసినాడు. అప్పుడు వచ్చింది బుద్ధి, అప్పుడు వచ్చింది జ్ఞానం, అప్పుడు వెలిగింది నా మనసు. మరి ఇంతవరకు కూడా అదే అడుగుజాడలో నడుస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మరణం చూడడానికి నా వల్ల కాదు, ఇంకొక కీడు అనుభవించడానికి నా వల్ల కాదు ప్రభువా. మరి నేను విధేయురాలే ఉంటాను, నేను మౌనంగా నీ సన్నిధిలో ఉంటాను, నేను కృతజ్ఞత తెలియజేస్తాను, స్తుతిస్తాను. నేను 100% నీ మాట వింటానని అప్పుడు తీర్మానం చేసుకున్నాను. ఎందుకంటే మనం ఎదురు తిరిగేది ఎవరితో? సౌలుతో. దేవుడు అంటాడు కదా, మునికోలులకు ఎదురుగా దాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? వై ఆర్ యూ కిక్కింగ్ అగేన్స్ట్ ద ప్రిక్స్? చూడు, మనం సంఘంతో కానీ కుటుంబంతో కానీ మన వ్యక్తిగత జీవితాల్లో కుటుంబ సభ్యులతో కానీ ఎప్పుడు పోరాడకూడదు. ఎప్పుడు కూడా ఆ సంగతి దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయాలి. యుద్ధం ఎవరిదండి? దేవుని. బ్యాటిల్ ఆల్వేస్ బిలాంగ్స్ టు ద లార్డ్. నేను చాలా కార్యాలు, నాకు మరుగైన కార్యాలు నాకు బయలుపరచమని దేవుని ప్రార్థించేదాన్ని. ఎందుకంటే నేను దినమంతా దేవుని సేవలో ఉంటే నాకు కొన్ని కార్యాలు నా వెనకేం జరుగుతుందో నాకు తెలియదు ప్రభువా, నాకు బయలుపరచమనగానే వెంటనే ఆ కార్యాలు స్పష్టమైపోయేది నాకు. అంటే దేవుడు సజీవుడే కదా, దేవుడు సజీవుడండి, గాడ్ ఈజ్ రియల్. కనుక మనం అలాగూ ఉదయకాలం 1 గంట సేపు అన్నా తప్పకుండా మీరు కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి, దేవుడు నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, నీ గురించి ఏం మాట్లాడనై ఉన్నాడో ఆ మాటలు తప్పకుండా వినాలి. పరిశుద్ధ గ్రంథం చదవాలి. దేవుడు మాట్లాడతాడు. మౌనంగా ఉన్న సమయంలో దేవుడు మాట్లాడతాడు, తప్పకుండా మాట్లాడతాడు. కనుక అట్టి సమాధానాన్ని మీరు పొందుకోవాలి. అయితే మరి ఒక గొప్ప వ్యక్తి ఇలాగ అంటున్నాడు, గ్రేట్ థింగ్స్ ఫ్యాషన్ దెమ్సెల్వ్స్ ఇన్ సైలెన్స్ అంట. మౌనంలో, నిశ్శబ్దంలో చాలా గొప్ప కార్యాలు ఆకారం పుంజుకుంటుందట. నమ్ముతున్నారా మీరు? దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఒక స్త్రీ గర్భం ధరించిన తర్వాత
మీరేం సప్పుళ్ళు కేకలు లోపల నుండి వింటారండి. పిల్లోడు ఏడుస్తున్నాడని. ఆ 9 నెలలు కూడా ఎంత సైలెంట్గా ఆ శరీరంలో ఆ నూతన సృష్టి, అది ఎంత ఆకారాన్ని, అవయవాలను, ఆ జీవాన్ని ఎంత అద్భుతంగా దేవుడు సృజిస్తాడు కదా. సెన్సరీ ఆర్గన్స్, ఐస్, ఇయర్స్, పవర్ ఆఫ్ స్పీచ్, అబ్బాబ్బా ఈ మెదడు, ఇదంతా ఎలాగో. అదే కదా, నువ్వు నన్ను కలుగజేసిన విధం చూడగా నాకు భయం, ఆశ్చర్యం కలుగుతుంది. మరి అప్పుడు ఏం శబ్దాలు, ఏ కేకలు. నేను ప్రకృతిని చూసినప్పుడు కూడా చెట్టు అది పెరుగుతూ ఉంటుంది కానీ శబ్దమే రాదు కదా. శబ్దమే రాకుండా చిగురేస్తుంది, పెరుగుతుంది. అబ్బా ఈ చెట్టు ఇంత చక్కగా పెరుగుతుంది, పువ్వు వచ్చింది, కాయలు వచ్చింది, కాయలు పండైపోయింది, దాన్ని తెంపుకుంటున్నాం అంటే అక్కడ ఏ శబ్దం లేదండి. మెనీ పీపుల్ మిస్టేక్ రివైవల్ ఫర్ నాయిస్. నేనంటున్నాను ఎంప్టీ వెసల్స్ మేక్ మచ్ నాయిస్. శబ్దాలు మాత్రం కాదు ఉజ్జీవం. ఒక సహోదరి నాతో నిన్న మాట్లాడుతుంది, అమ్మా నేను పలానా సంఘాన్ని పోతే నేను గట్టిగా చప్పట్లు కొట్టి ఆరాధించి అరిచి నేను ఆగన్నా. ఇలాగే అరిచింది ఒక ఆమె మన సంఘంలో. బాగా భాషలు మాట్లాడి అరిచి కేకలు పెట్టి పోయేటప్పుడు కొత్త చెప్పులు ఎత్తుకుపోయి పాత చెప్పులు ఆడ వదిలేసిపోయేది. ఇది కాదమ్మా జీవితం. నీ జీవితం మారాలి, నీ ప్రవర్తన మారాలి. నువ్వు దేవునితో సన్నిహితంగా ఉండడమే భక్తి. అంతకంటే మించిన భక్తి ఏంటి? దేవుని స్వభావం నీలోకి రావడమే కదా భక్తి. దేవుడు చెప్పింది వినడమే కదా భక్తి. దేవునికి సంపూర్ణ విధేయత చూపెట్టడమే కదా ఆయనకు సన్నిహితంగా ఉండి ఆయనకు ఆయన చిత్తాన్ని నెరవేర్చడం, ఇదే భక్తి అని చెప్పిన. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బుద్ధిహీనుడు ఎప్పుడు కూడా నోరు తెరుస్తాడంట, కన్ను మూసుకుంటాడట. ఏ ఫూల్ విల్ ఆల్వేస్ ఓపెన్ హిజ్ మౌత్ అండ్ క్లోజ్ హిజ్ ఐస్. అంటే వాడు ఇంకా ఏది పట్టించుకోడు, చుట్టెవరు ఉన్నారు, ఎన్నెన్ని అనర్థాలు సంభవిస్తుంది ఇలాంటి ప్రవర్తన ద్వారా అని ఆ బుద్ధిహీనుడికి తెలియదు. అందుకే వాడు నోరు తెరిచి అరుస్తాడు, కేకలు వేస్తాడు. అలాంటి వారు మీ ఇంట్లో ఉంటే మీరు మౌనంగా ఉండండి. యూ విల్ విన్ ద బ్యాటిల్. నువ్వు ఆ యుద్ధం గెలుస్తావు. ఎందుకంటే ఒకవేళ నీ భర్త తెలివిమాలి అరిస్తే నువ్వు కూడా అదే పిచ్చిలో అరిచినావంటే ఏమి మర్యాద నీకు? ఇరుగు పొరుగు వారి మధ్యలో దేవుని దృష్టిలో నీకు ఏం దక్కుతుంది? కాబట్టి మౌనంగా ఉండడం నేర్చుకో. ఈరోజు ప్రసంగం పేరేంటి? గట్టి చెప్పండి. మౌనం. మౌనంగా ఉండాలంటే నువ్వు తప్పకుండా ఉదయమే లేచి దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. పరిశుద్ధ గ్రంథంలో గొప్ప వాగ్దానం ఉంది. 46:10 ఊరకుండుని నేనే దేవుడనని తెలుసుకోండి. నాకు ఎంత ఇష్టం ఆ మాట. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. అవును, ఆయన దేవుడు. నువ్వు ఊరకుండాలి. ఇంకో దగ్గర యెషయా 30:15 మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగునంట. హల్లెలూయా చెప్దాము గట్టిగా. అవును, నిశ్శబ్దతలో ఆ యొక్క మౌనంలో దేవుడు అంత శక్తి ఇచ్చినాడు. అంటే మాట్లాడందా సిస్టర్ మేము? నోరు ఎందుకు ఇచ్చినాడు? నోరు ఇచ్చినాడు జ్ఞానం కలిగి నోరు తెరు. సామెతల గ్రంథంలో స్త్రీ గురించి రాస్తుంది 31:10 నుండి 31 వరకు. ఒక స్త్రీ, ఒక మాన్యమైన స్త్రీ, ఒక యోగ్యురాలు, ఎడాపెడ మాట్లాడదామె. ఎందుకంటే కుటుంబం అంతా ఆమె నియంత్రణలో ఉంటుంది. తప్పకుండా ఆమె కట్టే శక్తి, పడగొట్టే శక్తి ఉంది. కాబట్టి ఆమె జ్ఞానం కలిగి నోరు తెరుస్తుందట. భర్తతో ఎట్లా మాట్లాడాలి, పిల్లలతో ఎట్లా మాట్లాడాలి, కోడలతో ఎట్లుండాలి, అల్లుతో ఎట్లుండాలి, వచ్చేవారితో ఎట్లుండాలి, బంధువులతో ఎట్లుండాలి. షీ నోస్. ఆమెకి జ్ఞానం ఎలాగొచ్చింది? జ్ఞానం ఎక్కడ దొరుకుతుందండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. హల్లెలూయా. ప్రతి దానికి సమయం ఉంది. నువ్వు నోరు విప్పడానికి, నోరు మూసుకోవడానికి. నోరు విప్పి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఎంత మాలిన్యంతో నిండిన లోకంలో ఉన్నాం. ఎంత భయంకరమైన లోకం అండి. చిన్న మాట జబదాటి నువ్వు అన్నావంటే కొన్నిసార్లు సంఖ్యలు కూడా పడవచ్చు, కొన్నిసార్లు వీపు బద్దలు కావచ్చు, కొన్నిసార్లు కుటుంబాలు విడిపోవచ్చు, కొన్ని కేసులు ఫైల్ కావచ్చు. చూడండి, జీవితం అంతా రచ్చరచ్చ చేసుకుంటారు చాలామంది. అందుకే జ్ఞానం అవసరం. ఉదయకాలం లేచి దేవుని సన్నిధిలో గడిపి, ప్రభా ఈ మురికి లోకంలోకి నేను వెళుతున్నాను, నా అడుగులు ఎక్కడ కూడా జారకుండా కాపాడు, నా పాదములు ఎక్కడ చిక్కబడకున్నట్లు నన్ను కాపాడు, జారకుండా నా పాదాలు కాపాడు. ఆయన నాతో మాట్లాడు. ఈ రోజంతా నేను ఎలా ప్రవర్తించాలి, ఎలాగ నీకు సాక్షిగా ఉండాలి, మూర్ఖుల మధ్యలో ఎలాగ ఉండాలి.
మూర్ఖుల నోట బెత్తం వంటి గర్వం ఉంటుందంట. ఆ మూర్ఖుని దగ్గర కాపురం చేసే స్త్రీ ఎంత తెలివి కలిగి ఉండాలి. తన పిల్లలు కాపాడుకోవాలి, కుటుంబ ప్రతిష్ట కాపాడుకోవాలి. ఆమెకు జవాబు ప్రభు దగ్గర ఉన్నది. ప్రభు సన్నిధిలో కన్నీళ్లు గార్చాలి. ఆమె ప్రవర్తన కూడా సరి చేసుకోవాలి. నేను ఉపవాసం చేస్తున్నాను దేవుడు చూసుకుంటాడని కాదు. దట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. నువ్వు ఉపవాసం చేస్తే నీ శరీరం చిక్కి చక్కగా అవుతామేమో, కానీ దేవునికి ప్రీతికరమైన ఉపవాసం చేయాలి. ఉపవాసం ఉన్నప్పుడు దేవుని నీతి నియమాలు పాటించాలి. అధికంగా మాట్లాడకుండా ఉండడం కూడా ఒక ఉపవాసమే, మర్చిపోవద్దు. దేవునికి ప్రీతికరమైనవే మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. మరి ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు వ్యర్థంగా మాట్లాడడం, పొట్లాడడం, గుద్దులాడడం, మరి వాగ్వాదము, ఇవి చేసి ఉపవాసం దేవుడు అంగీకరించే ఉపవాసమేనా అది? కాబట్టి తప్పకుండా దేవుని వాక్యానికి లోబడాలి. నేను ఎప్పుడు అనుకుంటాను, యాకోబు పత్రిక 1:19 ఉంది కదా, వినుటకు వేగిరపడాలంట, మాట్లాడడానికి నిదానించాలంటే. అప్పుడు నాకు అర్థమైంది, చాలా అర్థమైంది. ఏంటంటే నిజమే కదా, దేవుడు 2 చెవులు ఇచ్చినాడు, 2 కళ్ళు ఇచ్చినాడు, నోరులెన్ని ఇచ్చినాడు. అంటే మనం ఏం చేయాలి? డబుల్ వినాలన్నమాట, డబుల్ చూడాలి, కానీ సింగిల్గా మాట్లాడాలి. అంటే నువ్వు రెట్టింపు వినాలి, రెట్టింపు చూడాలి, మాట్లాడేది సగటుకే మాట్లాడాలి. పరిశుద్ధ గ్రంథంలో మరి సామెతల గ్రంథంలో చాలా మంచి కార్యాలు రాసి ఉంది. అది మీకు గుర్తు చేయాలని నేను కోరుతున్నాను. సామెతలు 17:28 ఒకడు మూఢుడైనను మౌనంగా ఉండిన యెడల జ్ఞాని అని ఎంచబడు, అట్టివాడు పెదవులు మూసుకొనగా వివేకి అని ఎంచబడు. ఒకడు మూఢుడైనా వానికి ఏం తెలియకున్నా మౌనంగా ఉంటే లోకానికి ఎలా కనబడతాడంట? జ్ఞాని వలె కనబడతాడంట. నోరు తెరిస్తే తెలుస్తుంది వానికి ఇంతే వస్తుంది కదా అని. నోరు మూసుకొని ఉంటే వీడు చాలా జ్ఞాని అని లోకం అనుకుంటే. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నా మాటలు కాదు. ఒకడు మూఢుడైనను మౌనంగా ఉండిన యెడల జ్ఞాని అని ఎంచబడు, అటివాడు పెదవులు మూసుకొనగా వివేకని ఎంచబడు. సామెతలు 11:12 ఉంది, వివేకి అయిన వాడు మౌనముగా ఉండు. అంటే ఈ మౌనంగా ఉండడానికి నిగ్రహ శక్తి చాలా అవసరం. లేకుంటే బాగా మాట్లాడేస్తాం మనం. ఎవరైనా, మీరైనా నేనైనా. వెంటనే నాకు గుర్తొస్తుంది ఆత్మఫలం ప్రేమ నుండి ఉద్భవించిన ఆ నవ స్వభావంలో ఒకటి నిగ్రహ శక్తి, సెల్ఫ్ కంట్రోల్. మనం సెల్ఫ్ కంట్రోల్ అన్నప్పుడు మన శరీరం గురించి, మనం తిండి గురించి అనుకుంటాం, కానీ ఎప్పుడైనా నాలుక గురించి, మాటల గురించి నిగ్రహ శక్తి కావాలని మనం యోచించాం సాధారణంగా. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ టు కంట్రోల్ యువర్ టంగ్, అంటే విచ్ క్రియేట్స్ సో మెనీ ప్రాబ్లమ్స్. అదే మౌనంగా ఉండి దేవుని సహాయం కోరితే ఎన్నెన్ని అద్భుతాలు. నిర్గమకాండం 14:13 ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు సెలవిస్తాడు, మీరు ఊరకుండి దేవుడు అనుగ్రహించు రక్షణను నిల్చుండి చూడండి. జస్ట్ స్టాండ్ అండ్ స్టేర్ అట్ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. ఇంత గొప్ప మాట అండి అది. మీరు అన్నిటికీ ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. నా కుటుంబం ఇంకా రక్షణ పొందలేదు, ఇంకా భర్త మారుమనసు పొందలేదు, నాకు అదైంది, భార్య ఇంకా గయ్యాళిది అని తొందరపాటు అవసరం లేదు. అసలు నువ్వు ఏం తెచ్చావని ఏం తీసుకుపోతావని నాకు అది అర్థం కాదు. ఇవన్నీ దేవుడిచ్చిన ఆశీర్వాదాలు. అవి పెంపొందించుకోవడానికి నీ సాయశక్తుల ప్రయాసపడు, ప్రార్థన చేయి. అంతకంటే కలవరం నీకెందుకు? ఆ కాకి చూడండి ఎంత దగ్గరగా ఎగిరి పటపట పటపట రెక్కలు కొట్టుకుంటుంది. పక్షిరాజు కొట్టుకుంటుందా? పక్షిరాజు రెక్కలు కొట్టదు, అది ఇట్ గ్లైడ్స్ అన్నమాట. ఓ హై దేవునికి దగ్గరగా ఎగురుతుంది అది. అందుకే అది ఇట్టిట్ట కాకిలా కొట్టుకోదు, రప్పరప్ప. అది ఇట్లా జస్ట్ గ్లైడ్ చేస్తుంది అనమాట. ఇట్లా అని ఆ 2 చేతులు పరిచి ఇట్ లెర్న్ టు రైడ్ ఇన్ హై ప్లేసెస్. అంత దేవునికి సమీపంగా ఉన్నందుకు అంత ప్రశాంతమైన జీవితం ఉంది. అది రిన్యూ చేసుకుంటుంది. అది ప్రతి 7 సంవత్సరాలు తాను క్రొత్తగా చేసుకుంటుందట. ఈకలన్నీ ఆ బీక్ తోటి పెరికివేసి సూర్యుని కింద కూర్చుంటుందంట. కూర్చొని ఆ కొత్తగా వచ్చిన ఈకలతో ఇట్ టేక్స్ నియర్లీ 5 months ఫర్ ఏ ఓల్డ్ బర్డ్ టు బికమ్ న్యూ. అంత కనిపెడుతుందన్నమాట. అదే ఉపవాసం ఉండాలంటే దేవుని దగ్గర కనిపెట్టి నూతనత్వాన్ని, ఒక రిన్యూడ్ లైఫ్, రివైజ్డ్ ఎడిషన్, అది కావాలంటే దేవుని సన్నిధిలో మౌనంగా కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కలవరంతో నువ్వు సాధించేది ఏదీ లేదు.
నేను ఇక్కడ వచ్చి దిగగానే ఏసే నా పరిహారి అని పాట పాడుతున్నా. ఐ జస్ట్ ఎంజాయ్డ్ అనమాట. ఎంత బాగా అనిపించింది అంటే నా ఆత్మ ఇలా ఉత్తేజింపబడ్డది. పాట చాలా కాలమైంది పాడకుండా, నేను కూడా పాడలేదు. వింటుంటే ఆత్మ నాకు ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నేను ఈ మధ్యలో ఒక సంఘానికి వెళ్తే, ఒక సంఘానికి పెద్ద సంఘం అడుగు పెట్టగానే చెవులు వలిగిపోతుంది. అది గట్టిగా పాడుతున్నారు యవనస్తులు. ఒక్క మాట నాకు అర్థం కాలేదు. అయ్యో ఇదేంటి, ఇది ఉద్యమా ఇది? మాట ఒక్కటి, నేను ఐమ్ ట్రైంగ్ టు క్యాచ్ ద వర్డ్. ఒక్క వరుస ఇంగ్లీష్లోనే వాడుతున్నారు. నాకు అర్థం కావడం లేదు ఇది. నేను వాళ్ళతో చెప్పిన, మా కాయిర్ డైరెక్టర్ చెప్పండి, జాయ్ చెరియన్ అమ్మ చెప్పిందని చెప్పండి, మీకు చెప్పడానికి చేత కాకుంటే చెప్పండి, ఇట్లా కాదు ఆరాధించేది. నువ్వు ఆరాధించేటప్పుడు దేవుని సన్నిధి దిగాలి. దేవుడు అల్లరికి కర్త కాడు. నీకెంత శక్తి ఉందో ప్రదర్శించుకోవడానికి కాదు, నువ్వు దేవునికి స్తుతి యాగము చెల్లిస్తున్నావు. అది ధూపంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. ప్రశాంతంగా ప్రజలందరూ ఆనందించాలి. అవునా కాదా? మీరు నాతో ఏకీభవించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు అల్లరికి కర్త కాడు, ప్రశాంతంగా వాడు. ఆ వాయిద్యాలతో సింక్రనీ ఉండాలి. మన ప్రతాపం చూపెట్టడానికి కాదది. అక్కడ కాయిర్ డైరెక్టర్, కాయిర్ లీడర్స్, కాయిర్లో ఉన్న వాళ్ళందరూ సిద్ధపాటు దినంలో సిద్ధపడి రావాలి దేవుని ఆరాధించడానికి. ఏదో 4 పాటలు పాడి మాకింత మంచి గొంతుందని, మాకింత సామర్థ్యం ఉందని చూపెట్టడానికి కానే కాదు. యు ఆర్ కమింగ్ టు వర్షిప్ గాడ్. యు ఆర్ కమింగ్ టు లీడ్ ద పీపుల్ టు వర్షిప్. ప్రజలను ఆరాధించడానికి నడిపిస్తున్నావు. కాబట్టి ఎంత పవిత్రమైన కార్యం ఇది. ఇది అల్లంటప్పక చేసే కార్యమా? ఎంత శ్రద్ధతో చేయాలి. ధూపము వేయడానికి దేవుడు మిమ్మల్ని నియమించుకున్నాడు. ఆయన సన్నిధిలో ధూపం వేయడం వాడ ప్రతి పాట ఒక ధూపం. ఆ ధూపం ధూపార్తిగా చేరాలి దేవుని సన్నిధి. ప్రజలందరూ ఆత్మతో నింపబడాలి. అది ఉండాలి లక్ష్యం, గురి కాయర్ని వాళ్ళు. అవునా కదా? ఎందుకు తిడతారమ్మా ఇట్లా అని అనుకుంటున్నారా? మరి నా పని అది. హల్లెలూయా. నామకే వాస్తే ఏ పని చేయదు. పేరు కొరకు కుటుంబ జీవితం వద్దు, పేరు కొరకు సంఘ జీవితం వద్దు, పేరు కొరకు నువ్వేదో గొప్ప పనులు చేయకూడదు. అంతరాత్మలో నుండి, అంతరంగం నుండి బయలుదేరాలి. నీ స్వచ్ఛత అది నీ పనిలో కనబడుతుంది, నీ ముఖంలో కనబడుతుంది, నీ ప్రవర్తనలో కనబడుతుంది, నీ భక్తిలో కనబడుతుంది. అవునా కాదా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నువ్వేమై ఉన్నావో అది కనబడుతుంది, దానికి అప్పలేవు నువ్వు. యూ కెనాట్ హైడ్. పిల్లి పాలు తాగేటప్పుడు కన్ను మూసుకొని తాగుతుందంట. ఎవ్వరు నన్ను చూస్తలేరని, కానీ లోకమంతా చూస్తుంది. అలాగూ దైవ కార్యాలు చాలా శ్రద్ధగా చేయాలి, చాలా శ్రద్ధగా చేయాలి. నేను మా తండ్రిని చూసి నేర్చుకున్నాను ఆ శ్రద్ధ, భక్తి. ఎంత నీతి, ఎంత నియమాలు. దేవుడు వాడుకునే పాత్ర ఎంచుకున్నాడు ఆయన. ఆయన తరతరం దీవింపబడ్డది. ఒక్కరు నశించలేదు ఇంతవరకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతులు విడవట్టు కానీ వారి సంతానం భిక్షమెత్తుట నేను ఇంతవరకు చూచి ఉండలేదు. గొప్ప దేవుడు ఉన్నాడు మనకు. కాబట్టి నీవు దేవుని సన్నిధిలో ఆర్భాటంగా స్తుతించాలి, గొంతెత్తి పాడాలి, స్వరమెత్తి ఆరాధించాలి, నీ నోరు బాగుగా తెరవాలి, దేవుడు నింపుతాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నువ్వు దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి దేవుడు చెప్పే మాటలు వినడం, భయభక్తులతో ఆయనను ఆరాధించడం అది చాలా అవసరం. సియోనులో మౌనంగా ఉండుట దేవునికి స్తుతి చెల్లించటయే. సియోనులో మౌనంగా ఉండుట దేవునికి స్తుతి చెల్లించటతో సమానము. హల్లెలూయా. అంటారు సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అంటారు. మీకు తెలుసా ఈ మాట? ఇప్పుడు 4 కూడుకున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. అప్పుడు నీకు మాట గుర్తు రావాలి. అంతా వింటాను, దేవుడు 2 చెవులు ఇచ్చినాడు, అంతా చూస్తాను, 2 కళ్ళు ఇచ్చాడు, నేను తక్కువ మాట్లాడతాను, ఎందుకంటే సైలెన్స్ ఈజ్ ఆల్వేస్ గోల్డెన్. అంటే మరి చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను మరి అగ్నిగుండంలో వేయడానికి సిద్ధపడుతున్నారు. అప్పుడు రాజు నెబుకద్నెజర్ వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు నా ప్రతిమకు నమస్కారం చేయకుంటే ఏం చేస్తాను? నేను తప్పకుండా ఈ అగ్నిగుండంలో పడవేస్తాను. మీరేంటి బదులు చెప్పడం లేదు? ఎందుకు బదులు చెప్పడం లేదు అని రాజు అడిగినప్పుడు వారు ఏమన్నారో తెలుసా? ఇందుని నిమిత్తము నీకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి మాకు ఎంత మాత్రము ఏంటది మాట
చింత లేదు, నీకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి ఉన్న చింత మాకు లేదు. ఐ లవ్ దట్ వర్డ్, అండర్లైన్ చేసుకున్నాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16-17 నేను చదువుతున్నాను. డానియల్ చాప్టర్ 3, 16 and 17. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడని సవాల్ చేస్తున్నాడు అన్యుడైన రాజు. దేవుని బిడ్డలు వీళ్ళు, షద్రక్ మేషక్ అబేద్నెగో. మీరేంటి నా ప్రతిమకు నమస్కారం చేయరా? నా చేతిలో నుండి మీ దేవుడు విడిపిస్తాడా? అట్టి దేవుడు ఎక్కడున్నాడు నా చేతిలో నుండి విడిపించడానికి అన్నప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. కొందరు అనుకుంటారు అన్నిటికీ జవాబు ఇవ్వాలని. ఒక మాటకు వెంటనే జవాబు, నిశ్శబ్దంగా ఉండు, టేక్ యూర్ ఓన్ టైం, ఆస్క్ గాడ్ వాట్ టు రిప్లై. దేవుడిని కట్టి జ్ఞానం ఇస్తాడు. చూడండి ఎంత బాగా జవాబు ఇచ్చినారు. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారండి? ఆ దేశంకు రాజు, బబులోను రాజు నెబుకద్నెజరుతో ఇలా మాట్లాడుతున్నారు. నా చేతిలో నుండి విడిపించే దేవుడు ఎక్కడున్నాడు అని అంటే వాళ్ళు అంటున్నారు, మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండంలో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకోనుము. లెట్ ఇట్ బి నోన్ అంటు యూ. వాట్ ఏ గ్రేట్ రిప్లై. అద్భుతమైన సమాధానం అండి ఇది. అగ్నిగుండంలో వేస్తుంటే గడగడగడ వణికిపోయి హార్ట్ ఫెయిల్ అయ్యి చచ్చినారా? నా చేతిలో నుండి ఎవడు విడిపిస్తాడు నిన్నని బెదిరింపు మాటలు బెదిరిపోయినారా? వాళ్ళ విశ్వాసాన్ని వదిలిపెట్టినారా? ఇందును గురించి ప్రత్యుత్తరం ఇవ్వడానికి మాకు చింత లేదన్నారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నువ్వు అగ్నిగుండంలో వేసి దాన్ని 7 మార్లు నువ్వు మండించి ఇంకా దాని వేడి ఎక్కించి మమ్మల్ని వేసినా దీని నుండి రక్షించడానికి దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను మేము మాత్రం ఈ దేవతలకు పూజింపము, నీ బంగారు ప్రతిమకు నమస్కారము చేయం. సంతోషం అనిపిస్తలేదా మీకు? ఒక బంతి 6 కొడితే బాగా ఎగురుతారే మీరు. దేవుని వాక్యం విన్నప్పుడు ఎందుకు సంతోషం లేదు? అప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టి గొంతెత్తి హల్లెలూయా చెప్పాలి. అప్పుడు మాట్లాడుటకు సమయం కలదు, మౌనంగా ఉండుటకు సమయం. ఎప్పుడు మూగి బొమ్మల్లా ఉండొద్దు. మరి అమ్మ చెప్పింది మౌనం అని చెప్పి. మాట్లాడటానికి టైం ఉంది, మాట్లాడకుండా ఉండడానికి కూడా సమయం ఉన్నది. హల్లెలూయా. నోరు తెరిచేటప్పుడు తెరవకుంటే పాపము, తెరవకుండా ఉండినప్పుడు తెరిస్తే కూడా అది పాపమే. అందుకే నీకు తెలవాలి ఎప్పుడు యోగ్యంగా మాట్లాడాలి, ఎప్పుడు నీవు జ్ఞానయుక్తమైన మాటలు పలకాలి. అది అవసరమా? అది న్యాయమా? అది సత్యమా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఒకసారి లేచి పడితే ప్రార్థిస్తాను. మహాపరిశుద్ధుడా మా గొప్ప తండ్రి, ఈ సమయంలో మౌనము అనే అంశం మీద మాటలు మేము ధ్యానించినాము. దేవుని మాటలు, జీవపు మాటలు. అయినా మౌనముగా ఉండి నీ యొక్క శక్తిని మేము అనుభవించాలని ఉదయకాలమే లేచి మౌన సమయం ప్రభువా నిశ్శబ్దంగా దేవుని సన్నిధిలో స్తుతి స్తోత్రములతో హృదయము స్తుతులతో నింపబడి విధేయత గల మనసుతో నీ సన్నిధిలో ఉన్నప్పుడు మాతో నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి. పరిశుద్ధ గ్రంథం మేము చదివినప్పుడు అనేక రీతుల్లో మీరు మాతో మాట్లాడతారు. ఎంత హడావుడి ప్రపంచంలో ఉన్నాం, ఎంత గజిబిజి లోకంనైనా ఉదయం లేస్తూనే దేవునికి సమయం కేటాయించకుండా పరిగెత్తుకొని ఆ పని ఈ పని అంటూ అంత కలవరంతో నిండి అనేక కార్యాల్లో విఫలులమైపోతున్నాం. అయినా నీకు స్తోత్రం, ఈరోజు మాతోనే నువ్వు మాట్లాడినావు. అయినా నువ్వు నిశ్శబ్దమైన సమయాన్ని నీ సన్నిధిలో నీ పాదముల యొద్ద మేము గడిపి మా భారం అంతా నీకు తెలియజేసి కన్నీళ్లతో నీ పాదాలు తడిపిన ఆ పాపాత్మురాలు ఏ విధంగా సమాధానాన్ని పొందుకుందో అట్టి దివ్యమైన సమాధానము మాకందరికీ దయచేయండి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండి మిమ్మల్ని రక్షించునన్నావు తండ్రి. నీకు వందనాలు. దేన్ని గురించి కూడా చింతించొద్దు. ప్రతి విషయం ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను మీ ఆచరణలను తెలియజేయుడని సెలవిచ్చినావు. అవును ప్రభు, మీరు మా గురించి చింతిస్తున్నారు. మా చింత యావత్తు నీ మీద వేయాలి ప్రభు. మా హృదయాలు కలవరపడకూడదు నాయన. మా భారము యెహోవా మీద మోపాలి. అప్పుడు ఆయన తప్ప
తప్పకుండా ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనీయడని వాక్యంలో ఉంది. నాయన నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా బుద్ధిహీనత మన్నించమని ప్రార్థిస్తున్నాము. ఏదో అలజడి, ఏదో హడావుడి, ఏదో సాధించాలని స్వప్రయత్నాలు, స్వబుద్ధులు, తండ్రి సొంత తీర్మానాలు ఇవన్నీ రద్దు చేయమని ప్రార్థిస్తున్నాను. వి బైండ్ అండ్ బ్రేక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సెట్ యువర్ పీస్ ఆన్ ద పీపుల్. గివ్ యువర్ విజ్డమ్ టు యువర్ పీపుల్ లార్డ్. జ్ఞానము, ప్రత్యక్షత గల మనస్సు మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంత గొప్ప నిధులు నీలో ఇమిడి ఉన్నాయి ప్రభువా. సో మచ్ ఆఫ్ ట్రెజర్స్ హిడెన్ ఇన్ యూ. అవి ఏవి కూడా పొందకుండా మా జీవితాలు ముగించుకుంటున్నాము. ఎంత బుద్ధిహీనత, ఎంత మూర్ఖతనైనా ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి అని సెలవిచ్చినావు. ఎన్నెన్ని సమస్యలైనా, ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా, వాగ్వాదాలైనా, మనస్పర్ధలైనా, సమాధానమైన నీ సన్నిధిలో అవన్నీ లయమైపోతుంది కనుక నీకు స్తోత్రం. ఆశీర్వాదానికి వారసులు ఒకటికి మమ్మల్ని పిలిచినావు నాయన. కీడు అనుభవించడానికి కాదు ప్రభువా. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి వస్తుంది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ సన్నిధి విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలము ప్రభువా. ఉదయమే లేవడానుకున్న తర్బీదు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. పిచ్చుకలు ఉదయం లేస్తుంది నాయన, కిచకిచనావంతో నిన్ను స్తుతిస్తున్నాయి. చెట్లు చప్పట్లు కొడుతున్నాయి ప్రభువా. సముద్రపులోని అలలు చప్పట్లు కొట్టి నిన్ను స్తుతిస్తున్నాయి. మానవునికి ఎందుకు బుద్ధి లేదు అని నువ్వు అడుగుతున్నావు తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం. నీ రూపంలో సృజించుకొని నీ ఊపిరిని పోసిన ఈ మానవుడు తెలివి మాలినవాడు. వాడు దేవుని వెతికే జ్ఞానం లేదు నాయన. మన్నించమని ప్రార్థన చేస్తున్నాను. ఉదయకాలంలో ఎంత నిధులు ఇమిడి ఉన్నాయో మాకు ఒక్కొక్కటి మీరు బయలుపరిచిన విధానం కొరకు స్తోత్రం తండ్రి. కృతజ్ఞతా హృదయంతో ఉదయమే లేచి, ఎవ్వరు లేవకముందే లేచి నీ పాదాల సన్నిధిలోనైనా మరి ఆనాడు నీ పాద సన్నిధిలో కూర్చుంది. మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది. మరియను ప్రశంసించినావు, మార్తను గద్దించినావు. నీవు అనేక వాటి గురించి చింతిస్తున్నావు. అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదన్నావు. అవును ప్రభువా, ఆ మాట మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. హెల్ప్ us టు చూస్ ద బెస్ట్ ఇన్ అవర్ లైఫ్. ఏది శ్రేష్టమైందో, ఏది ఉత్తమమైందో, ఏది న్యాయకరమైందో, ఏది ఘనమైందో, ఏది నీకు ప్రీతికరమో వాటిని ఎంచుకోవడానికి ఉన్న జ్ఞాన హృదయం మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆశీర్వాదం కూడా పలుకుతాను. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండునుగాక. ఆమేన్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా.
ప్రభుకీయనో క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయనో క్రైస్తవా నీ ధన